మేడం బిల్ 1000 అయింది మేడం. సారీ, నా వాలెట్ మర్చిపోయాను. అండ్ రేపు వచ్చి బిల్ పే చేయొచ్చా? హలో హలో హలో, ఏంటి డబ్బులు లేవా? చూడండి, తయారుగా తినేసి డబ్బులు లేవంటే ఇక్కడ నమ్మరు. అర్థమైందా? మర్యాదగా డబ్బులు కట్టండి. డబ్బులు లేకుండా ఎవరైనా ఆర్డర్ చేస్తారా? నా వాలెట్ ఎక్స్చేంజ్ అయింది. చూడండి, ఇవన్నీ నాకు తెలియవు. మీరేమైనా చెప్పుకుంటే మా సూపర్వైజర్కి చెప్పుకోండి. ఈ కథలన్నీ మాకొద్దు. సరే, మీ సూపర్వైజర్ని పిలవండి. సరే, తీసుకొస్తా. 1 minute. ఇదిగోండి, మా సూపర్వైజర్తో మాట్లాడుకోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ నా వాలెట్ మిస్ అయింది. రేపు వచ్చి పే చేస్తానంటే మీ వాళ్ళు వినట్లేదు. ఓకేనా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నేను ఈ అమౌంట్ రేపు ఇచ్చేస్తాను. ఓకేనా? దట్స్ ఓకే. ఇంకేమైనా కావాలా? యాక్చువల్లీ ఇంకొక కేక్ కూడా తీసుకెళ్ళాలండి. ఓకే, నో ప్రాబ్లం అండి. మా బాయ్తో పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నీ జీతంలో ₹1 కూడా ఖర్చు పెట్టవు, అటువంటిది ఈ అమ్మాయి కోసం ఇంత ఖర్చు పెడుతున్నావంటే కొంపదీసలవ్వా? అరే మామ, ఈ దునియాలో అమ్మాయిలు చాలా హుషార్రా. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్గా చెప్తున్నాను. అరే రే, నీ పనేంట్రా? వెయిటరు కదా, మరి నా పని? సూపర్వైజరు. సూపర్వైజర్ అని నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. సరే మామ, ఏదో ఫ్రెండ్లీ కొద్ది చెప్పాను. ఉంటాను, బాయ్. హాయ్ అండి. రాత్రంతా మీ గురించి ఆలోచించాను తెలుసా? ఎందుకు? డబ్బులు తీసుకొస్తానో తీసుకురానో అనా? చిచి, అది కాదండి. అది అదే అదే మీతో ఎలా చెప్పాలని. అదే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? మీరు ఎలా చెప్పాలో ప్రశాంతంగా తర్వాత ఆలోచించుకోండి. ముందైతే ఈ డబ్బులు తీసుకోండి. ఏమండి, ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూనా? అది మీరు ఇంకేం మాట్లాడకండి. నేనంటే మీకు ఇష్టమైతే ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి, లేకపోతే ఆ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసేయండి. ఏదేమైనా 2 నిమిషాలు ఆలోచించుకునే చెప్పండి. ఇట్స్ మై రిక్వెస్ట్, ప్లీజ్. ఏంటలా వెళ్ళిపోతుంది? ఏం చెప్తుంది? నేను వెళ్ళాక ఓపెన్ చేయండి. సరే, బాయ్. అలాగే. ఏం రాసి ఉంటుంది? ఐ లవ్ యూ టూ. రేపు కాఫీ డేలో కలుద్దాం. యాహూ! ఇదేరా కిక్ అంటే. దేవుడా, లైఫ్ లో 3 కోరికలు కోరుకున్నా, తీర్చేసావు. సూపర్. పైన దేవుడున్నాడా? నీకు కనిపిస్తున్నాడా? అవునే చిట్టి తల్లి, ప్రేమలో ఉన్నాను కదా, నాకు కనిపిస్తుంది, నీకు కనిపించదులే. చూపులు అమృతమే
చేయి మధురమే నీ చూపులు అమృతమే నీ పలుకులు ప్రాణం నీవే నా పంచ ప్రాణం నీవే గాయం నీవే నా గుండె 1 క్యాపుచినో 1 బటర్ చీజ్ అండ్ 1 పిజ్జా. ఓకే మేడం. నీవే నా పంచ ప్రాణం రేపు నా బర్త్డే, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నీవే నువ్వు ఊహించిన గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. రూపమేగా నా కనుల కాంతి నీ తోడులోనే నా శ్వాస ఉంది నా ప్రాణమే ఇక నువ్వే మధురమే నీ చూపులు అమృతమే నీ పలుకులు థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఎ స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. డిన్నర్కి వెళ్దాం పదా. ఈరోజు నీ బైక్ తీసుకురాలేదేంటి? అది ఫ్రెండ్కి ఇచ్చాను. ఓ, ఫ్రెండ్కి ఇచ్చావా? ఆ, రేపు వెళ్దాము, నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళే పని ఉంది. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. ఫోన్ లిఫ్ట్ చేయి. ఏం కట్ చేసింది? ఛ, ఏమైపోయింది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మౌనిక, మౌనిక, ఆగు! మౌనిక, 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 మౌనిక! అవునా? సరే. మౌనిక, ఏమైపోయి 15 రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు కట్ చేస్తున్నావు? అయితే ఏంటంటావు ఇప్పుడు? నేను ప్రేమించాను కాబట్టి అడుగుతున్నాను, తప్ప? చూడు, ఈ ప్రేమ గీమ నాకు పడవు. ఏదో కొన్నాళ్ళు ఫ్రెండ్లీగా తిరిగాము అంతే. ఫ్రెండ్లీగా తిరిగామా? అవునులే, నీకు ఫ్రెండ్షిప్ చేయడానికి ఒకటి కావాలి, ప్రేమించడానికి ఇంకోటి కావాలి, పెళ్లి చేసుకోవడానికి మరొకటి కావాలి. అవునులే, నాకు ఆ రోజే అర్థమైంది. నాకు బైక్ లేదేనే కదా నన్ను చెంచూపు చూసావు. అవును, చిన్న చూపే చూశాను. అయితే ఏంటంటావు ఇప్పుడు? ప్రేమించడానికి బైకులు కార్లు ఆస్తులు కాదు, అందమైన 2 మనసులు కావాలి. అది నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదని ఇప్పుడే అర్థమైంది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు?
ఎవడీడో? ఎవడో దారిన పోయేవాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవునా, వీడి సంగతి మా ఫ్రెండ్స్ చూసుకుంటారు. ఏంట్రా ఏమనుకున్నా? ఏయ్, నీ అబ్బా మా అన్న లవర్ జోలికి వస్తాం. జాగ్రత్త, తాట తీసా నా కొడక. రాజీవ్ ఇక చాలు వచ్చేయ్. ఒక్క నిమిషం. చూడు మౌనిక, నేను చెప్పేది ఒకసారి నీకు నా గుండెల్లో గుడిగెట్టాను. దాన్ని కూలకొట్టే హక్కు నీకు కానీ నాకు కానీ లేదు. రేయ్, ఇప్పటి వరకు తిన్న దెబ్బలు సరిపోలేదా? చూడు డార్లింగ్, నువ్వు అమ్మాయి కోసం నన్ను కొట్టావు. నేనైతే కొట్టను, చంపేస్తాను. రేయ్ వద్దు రాజీవ్. అమ్మా అమ్మా అమ్మా, దాహం దాహం దాహం. అమ్మా దాహం దాహం. అమ్మా దాహం దాహం. ఇప్పటికైనా నా ప్రేమ నిజమని నమ్ముతావా మౌనిక? క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి. అమ్మా ప్రేమను ప్రేమగా ప్రేమించండి, లేకపోతే ఆ ప్రేమే విషమై మిమ్మల్ని కాటేస్తుంది. ఇట్లు శ్రీ మన్మథ శ్రీ.